బాగున్నారా? అందరూ బాగున్నారా? నేను మీ విలేజ్ యాత్రికుడిని. ఈరోజు విజయదశమి రోజున ఫస్ట్ గంట వీడియో పెడదామనే భావంతో ఈ గుబ్బల మంగమ్మ అమ్మవారి గుడి దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం గట్రా అంతా చూపించి మీకు అమ్మవారిని కూడా మీకు చూపిందామనే భావంతో ఈరోజు విజయదశమి సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చాము. వచ్చి అమ్మవారిని దర్శించుకుని మీకు కూడా ఇక్కడ ఉన్న ఈ ప్రాంతం ఎలాగుంటుంది, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఉండొచ్చు. ఆ రానటువంటి వాళ్ళకి అమ్మవారి గుడి గురించి వైభవం గురించి మీకు చెప్దామనే భావంతో మేము ఇక్కడికి వచ్చాము. అమ్మవారిని మీకు చూపిస్తాను, చూడండి. ఆదిశక్తి నీవే తల్లి అమ్మవారు స్వరూపం ఉండదండి. ఈ గుబ్బల్లో ఉంటుంది అమ్మవారు అని అంటారు. అందుకని గుబ్బల మంగమ్మ అనే పేరు వచ్చింది ఈ తల్లికి. చేతి భక్తులకు గంగమ్మ కొండంత తల్లి వంట, నిన్ను తలచిన చాలు కలకలు తీర్చే కరుణమూర్తివమ్మ, నిన్ను తలచిన చాలు కలకలు తీర్చే కరుణమూర్తివమ్మ. ఈ కలియుగ భక్తులకు గంగమ్మ కల్పతరువు నీవే, నిన్ను కలలోనైనా మరువం తల్లి మా తల్లి గంగమ్మ. గుబ్బల మంగమ్మ అమ్మవారిని దర్శించుకుని మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు మాతృశ్రీ గుబ్బల మంగమ్మ భక్తులందరూ కలిసి అమ్మవారిని దర్శించుకుని వెళ్ళేటప్పుడు గుబ్బల మంగమ్మ తల్లిని దర్శించే భక్తులు ముందుగా శ్రీ ముత్యాలమ్మ తల్లిని దర్శించుకుని మనసులో ఏమైతే కోరికలు కోరుకున్నామో ఆ కోరికలన్నీ తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఈ అమ్మవారిని దర్శించుకుని ఈ అమ్మవారికి కూడా ఆ కోరికలు తెలియబడితే ఆ అమ్మవారికి గుబ్బల మంగమ్మ అమ్మవారికి చెప్పి తదాస్తు దేవతలు అందరూ కలిపి తదాస్తుని దీవిస్తారట. అది ఈ కోయి దొరలో కొండ దొరలో కొలిచే దైవం ముత్యాలమ్మ తల్లి అని అంటారు. అలాగే తదాస్తు దేవతలు ఇక్కడే తిరుగుతారంట. అమ్మవారు తదాస్తు అంటుందంట. మళ్ళీ తిరిగి ప్రయాణంలో ఇంటికి అందంగా ఇంటికి చేర్చాలని అమ్మవారు కోరుకుని వచ్చిన భక్తులందరినీ మళ్ళీ తిరిగి ఇంటికి సవ్యంగా ఇంటికి చేరుతుందంట. ఇది ఇక్కడ అమ్మవారి దైవం ఈవిడి. అలాగే ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర పోదారమ్మ గారు ఉన్నారు. ఈ తల్లి గురించి 4 మాటలు చెప్తారు ఆవిడ గారు. అమ్మ నమస్తే అమ్మ. అమ్మవారు ఆవిడ అక్క చెల్లిండి. గుబ్బల మంగమ్మ అమ్మవారు అక్కడనే, ఆవిడ చెల్లి ఈవిడండి ముత్యాలమ్మ తల్లి.
ఆ